హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈరోజైతే నేను మీకు గుంటూరు స్టైల్లో పచ్చి రొయ్యల బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా 1/2 కేజీ రొయ్యల్ని తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రొయ్యలకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు రొయ్యలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హోల్ బిర్యానీ మసాలాని వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుందామండి. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసుకొని ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక ఒక 1 టేబుల్ స్పూన్ రొయ్యల్లో మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసుకోవాలి. రొయ్యల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాలు. ఒక 2 మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి బాగా. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల రైస్ని తీసుకొని నానబెట్టుకున్నాను. రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలాగా మసాలా మొత్తం రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న రైస్కి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక రొయ్యలు యాడ్ చేసుకున్నాం కాబట్టి రైస్కి సరిపడానే తీసుకోవాలి. మీరు నార్మల్ రైస్ కానీ తీసుకున్నట్లయితే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని రైస్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి చూసుకుందాము. చూడండి, రైస్ అనేది మనకి బాగా ఉడికిపోయింది. అంటే ఇప్పుడు మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్లేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేను. చక్కగా పొడి పొడిలాడుతూ పచ్చి రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. స్పైసీగా టేస్టీగా చాలా బాగుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో అయితే షేర్ చేసుకోండి. సో అంతకంటే ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన కోస్తా రుచులని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.